వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఉంది. యా People are visiting my website, but how are they finding me? That's my department, and I'll tell you what they do after entering. I track how people find your website on Google, which keywords they searched, how many saw your site or clicked your link. People found you using this keyword. I track what visitors do after entering your website, which pages they visit, or what makes them leave. OMG, you're literally spying on visitors. Professionally. I bring search visibility. I improve visitor behavior. Together, you help grow my business. Well, this is the video I have created in using AI, and ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఏ వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది. చాలా సింపుల్ స్టెప్స్ లో నేను చెప్తాను, రైట్? సో ఫస్ట్ టూల్, ఏఐ టూల్ మనం ఏది యూజ్ చేస్తున్నామంటే చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీ లో మనం ఏం చేయాలంటే ఏదైతే మనం వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోకి స్క్రిప్ట్ కావాలి. ఓకే, ఆ స్క్రిప్ట్, చిన్న స్క్రిప్ట్ కావాలి కదా. ఆ స్క్రిప్ట్ ని మనం చాట్ జీపీటీని ఏం అడుగుతామంటే డిఫరెంట్ సీన్స్ లాగా డివైడ్ చేసి స్ప్లిట్ చేసి ఇవ్వని అడుగుతాం. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ చాట్ జీపీటీ ఏం అడుగుతామంటే ఆ సీన్స్, అన్ని సీన్స్ ఉంటాయి కదా, 4 scenes 5 scenes ఇస్తుంది కదా, అన్ని సీన్స్ కి కూడాను ఇమేజ్ ప్రాంప్ట్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఇమేజ్ అండి. చాట్ జీపీటీలో ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, బట్ నాకు వీడియో జనరేషన్ కి అయితే నాకు ప్రాపర్ గా రాలేదు. మీరు కావాలంటే ట్రై చేయండి, రైట్? సో ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్, అండ్ దెన్ అలా ఇమేజ్ ప్రాంప్ట్ తో పాటు యానిమేషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగ్ ఏమన్నా ఉంటే డైలాగ్, అవన్నీ ఆ ప్రాంప్ట్స్ అన్ని ఇమ్మని అడుగుతాం, రైట్? సో ఆ ప్రాంప్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని మనకి కంఫర్టబుల్ గా ఉన్న టూల్ లో మనం ఇమేజ్ జనరేట్ చేస్తాం. చాలా టూల్స్ ఉన్నాయి. నేను యూజ్ చేసేది ఏంటంటే మెటా ఏఐ కానీ, గూగుల్ జెమినీ కానీ, ఇప్పుడు ఫ్లోలో కూడాను ఫ్రీ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లోలోనే వీడియో చేసుకోవచ్చు, ఫ్లోలోనే ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ ఆర్ ఫ్రీ, ఎనీ ఇమేజెస్, ఎనీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, రైట్? సో ఇమేజ్ జనరేట్ చేసుకున్నాక ఆ ఇమేజ్ ని ఫ్లో వీడియోలో మనం గ్రాక్ వాటిలో కూడా చేయొచ్చు, కానీ బట్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్. గ్రాక్ అనేది మళ్ళీ నేను పే చేయాలి, ఫ్లోకి నేను పే చేశాను కాబట్టి సో దాంట్లో ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఈ యానిమేషన్ ప్రాంప్ట్ ఇచ్చింది కదా చాట్ జీపీటీ, ఆ యానిమేషన్ ప్రాంప్ట్ కూడా దాంట్లో పేస్ట్ చేసి డైలాగ్ కూడా పేస్ట్ చేసేస్తాను. ఎంటర్ నొక్కితే వి విల్ గెట్ ద వీడియో సీన్ బై సీన్. ఒక సీన్ వస్తుంది, ఆ సీన్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అది డౌన్లోడ్ చేసిన తర్వాత అట్లా అన్ని సీన్స్ తీసుకొని అవన్నీ కూడా ఏదో ఒక వీడియో ఎడిటింగ్ టూల్, క్యాన్వా ఇస్ ఫ్రీ కదా, క్యాన్వాలో ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకొని అన్ని కంబైన్ అయిన తర్వాత ఒకటేసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అ ప్రాసెస్. మనం ఈ వీడియో నేను ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను, రైట్? సో ఫస్ట్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ద చాట్ జీపీటీ. హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ ది చాట్. ఓకే, చాట్ జీపీటీలో నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఓకే, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అనేది వీడియో లింక్ నేను ఇస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. ప్రాంప్ట్ ఇవ్వాలంటే జస్ట్ మనం అలా సింపుల్ గా స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇవ్వు అనే దానికన్నా కూడాను దానికి ఒక రోల్ ఇవ్వడం, కాంటెక్స్ట్ ఇవ్వడము, అండ్ టాస్క్ ఇవ్వడం, ఫార్మాట్ ఇవ్వడం, కాస్త ఆడియన్స్, టోన్ అన్ని ఇస్తే మనకి చాలా ప్రాపర్ గా వస్తుంది అవుట్పుట్, రైట్? సో నేను చాట్ జీపీటీకి ఇచ్చాను. సర్చ్ కన్సోల్ కి గూగుల్ అనలిటిక్స్ కి చాలా మంది డిఫరెన్సెస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అదేంటి ఇదేంటి అని. ఒక చిన్న డిఫరెన్స్ ఉంది కదా, సో దాని మీద నాకు ఒక ఫన్ గా వీడియో కావాలి అని చెప్పేసి దానికి ఇచ్చాను. అది కూడాను 4 to 5 సీన్స్ మాత్రమే, ఇయర్స్ అని ఇచ్చాను, బట్ అది అర్థం చేసుకుంది. 4 to 5 సీన్స్ లో నాకు స్క్రిప్ట్ ఇవ్వు అని చెప్పి ఇచ్చాను. సో చాట్ జీపీటీ చూడండి. సో ఇక్కడ ఏంటంటే విజువల్ స్క్రిప్ట్ అంతా కూడా ఇచ్చింది. సీన్ 1 ఇచ్చింది, సీన్ 2 ఇచ్చింది, సీన్ 3 ఇచ్చింది, సీన్ 4 ఇచ్చింది. నేను 4 సీన్స్ కదా అడిగా నేను, సో 4 సీన్స్, కన్క్లూజన్ సీన్ కూడా ఇచ్చింది. సో దాని తర్వాత నేను ఏం చేశాను, అదే చాట్ జీపీటీకి గివ్ ఇమేజ్ ప్రాంప్ట్, యానిమేషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగ్ ఫర్ ఈచ్ సీన్ అని ఇచ్చాను, రైట్? సో అది ఈచ్ సీన్ కి మళ్ళీ ఇమేజ్ ప్రాంప్ట్, యానిమేషన్ ప్రాంప్ట్, డైలాగ్ అట్లా అన్ని కూడా ఇచ్చింది, రైట్? సో ఇక్కడ నేను ఇంకొక చాట్ జీపీటీలో కూడా నేను ఇక్కడ చేశాను, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇమేజ్ కదా, ఇమేజ్ ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత 1 minute, నాకు 3 టూల్స్, నేను కంఫర్టబుల్ గా ఉన్న 3 టూల్స్ అని చెప్పాను కదా. సో వన్ థింగ్ ఈజ్ మెటా,
మెటాలో కూడా మనకి ఇమేజెస్ బాగానే వస్తాయి. ఓకే, సో మెటా ఓపెన్ చేసుకొని మీకు మెటా ఎలా ఓపెన్ మెటా ఏ మీకు తెలుసు కదా, ఫేస్బుక్ నుంచి మెటా ఏకి వెళ్ళొచ్చు, రైట్? సో ఇక్కడ క్రియేట్ అని చెప్పి ఇచ్చి సో ఇది ఇచ్చేసేయండి. సో మెటాలో ఒక ఇమేజ్ వస్తుంది. అలా అన్నా మీరు చేసుకోవచ్చు. ఓకే, నేను టైం తీసుకుంటాను, ఒక్క నిమిషం, కొంచెం టైం తీసుకుంటున్నట్టుంది. ఈ లోపల ఇంకో టూల్ కూడా ట్రై చేద్దాం. ఓ చేసేసింది ఇక్కడ. ఓకే, మెటా ఏలో ఏంటంటే మనకి 4 ఇమేజెస్ వస్తుంది. అది అడ్వాంటేజ్ మెటా ఏలో. సో ఈ 4 ఇమేజెస్ లో ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మెటా ఏలో మీకు నచ్చలేదు, నెక్స్ట్ వన్ ఈస్ గూగుల్ జెమినీ. ఓకే, గూగుల్ జెమినీలో మీరు క్రియేట్ ఇమేజ్. ఓకే, సో దీంట్లో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి గూగుల్ జెమినీ ఐ థింక్ ఫ్యూ ఇమేజెస్ మీకు ఫ్రీగా వస్తాయి అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. అవన్నీ పెయిడ్ వర్షన్. సో దీంట్లో ఇమేజ్ జనరేట్ చేయండి. ఓకే, డైమెన్షన్ ఇవ్వలేదు, డైమెన్షన్ కూడా ఇస్తే మీకు ప్రాపర్ గా వస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్ డైమెన్షన్ లో కావాలా, 9:16 డైమెన్షన్ లో కావాలా, యూట్యూబ్ డైమెన్షన్ అంటే 16:9 డైమెన్షన్, లేదంటే 1:1 డైమెన్షన్, ఏ డైమెన్షన్ లో కావాలో ఆ డైమెన్షన్ లో మీరు ఇచ్చేసేయండి. ఓకేనా, సో ఇది జనరేట్ అవుతుంది. యా, ఇక్కడ జనరేట్ అయిపోయింది. నేను డైమెన్షన్ ఇవ్వలేదు, అట్లానే ఇచ్చేసాను కాబట్టి నేను ఐ థింక్ ఇది ఫ్రీ వర్షన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి యూట్యూబ్ వర్షన్ లో జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మెటాలో మనకి ఇట్లా క్రియేట్ అయిపోయింది, గూగుల్ జెమినీలో ఇట్లా క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు చేసేది ఏంటనంటే నేను ఫ్లోలోనే డైరెక్ట్ గా చేసేస్తున్నా. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో. ఓకే, ఫ్లో మీరు ఓపెన్ చేయంగానే ఫస్ట్ టైం మీరు ఈమెయిల్ తోటి సైన్ అప్ అవ్వండి ఫ్లోలో. ఓకే, గూగుల్ ఫ్లో అన్నమాట ఇది. ఫ్లో అని మీరు గూగుల్లో పెడితే మీకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం ఐ థింక్ యూ విల్ హ్యావ్ 100 క్రెడిట్స్ అనుకుంటే, నాకు గుర్తులేదు. ఎవ్రీ డే కూడాను కొన్ని క్రెడిట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, మీరు ఫ్రీగా చేసుకుంటే ఎవ్రీ డే ఒక 2 వీడియోస్ లాగా చేసుకోవచ్చు. బట్ నాది పెయిడ్ వర్షన్, నేను చాలా ఎడాపెడా వాడేస్తాను కాబట్టి నేను పెయిడ్ వర్షన్ తీసుకున్నాను. ఈ పెయిడ్ వర్షన్ కూడా మంత్లీ 2000 కన్నా తక్కువే ఉందండి. నేను ఐ హావ్ బీన్ యూజింగ్ దిస్ ఫర్ పాస్ట్ 6 months. సో నాకు ఎంత అనేది గుర్తులేదు, బట్ 2000 కన్నా కూడా తక్కువ అయితే ఉంది. ఆటో డెబిట్ అయిపోతా ఉన్నది. సో ఇక్కడ ఏం చేయాలంటే అది న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, సో ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ వీడియో తీసేసి ఇక్కడ ఇమేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ కూడా మీకు ఏ డైమెన్షన్స్ లో కావాలి, 9:16 అంటే ఇన్స్టాగ్రామ్ రీల్ డైమెన్షన్, 3:4 డైమెన్షన్, 1:1 అంటే స్క్వేర్ డైమెన్షన్ లో వస్తుంది, 16:9 అంటే యూట్యూబ్ డైమెన్షన్ లో వస్తుంది. మీకు ఏ డైమెన్షన్ లో కావాలో ఆ డైమెన్షన్ లో మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ X1 అంటే 1 ఇమేజ్ వస్తుంది, X2 అంటే 2 ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, 3 అంటే 3 ఇమేజెస్, 4 అంటే 4 ఇమేజెస్. మనకి మెటాలో 4 ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేస్తుంది, ఇక్కడ మీరు X4 అనుకుంటే 4 ఇమేజెస్ డిఫరెంట్ వేరియేషన్స్ లో క్రియేట్ చేసేస్తుంది, రైట్? సో నాకు ఒకటి చాలు. ఓకే, నేను ఆ ఇమేజ్ ప్రాంప్ట్ దీంట్లో నేను క్లిక్ చేస్తాను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి, కొంచెం టైం తీసుకుంటుంది ఇది ఇమేజ్ కి. యా, ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసింది. ఓకే, నేను ఈ వీడియోకి జనరేట్ చేసిన ఇమేజ్ ఏంటి అని అంటే 1 minute ఐ విల్ షో. ఓకే, ఇంత నేను ఈ వీడియో చేశాను, మీకు చూపించాను కదా. సో ఓకే, దిస్ ఇస్ ద ఇమేజ్ అండి, నేను ఇంతాక జనరేట్ చేసిన ఇమేజ్. ఓకే, ఫస్ట్ ప్రాంప్ట్ కి. సో ఆ తర్వాత ఏం చేయాలంటే యానిమేషన్ ప్రాంప్ట్ కూడా ఇచ్చింది కదా, ఈ యానిమేషన్ ప్రాంప్ట్ అనేది కాకుండా సో ద గర్ల్ రిఫ్రెషెస్ ఆ వెబ్సైట్ అక్కడ నుంచి ఈ డైలాగ్ వరకు. ఓకేనా, సో ఈ డైలాగ్ వరకు కాపీ చేసేయండి. కాపీ చేసి ఫ్లోలో ఎంటర్ చేసేయండి, ఫ్లోలో పేస్ట్ చేసేయండి. సో ప్రీవియస్లీ నాకు తెలియదు కొటేషన్స్ అని ఉంటే నాకు అది ఆ టెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తుంది, స్పాయిల్ విత్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నాకు ఎర్రర్ రావట్లేదు. ఇన్ కేస్ మీకు టెక్స్ట్ వీడియోలో కాపీ అయిపోయి విత్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తుంటే ఈ కోడ్స్ తీసేయండి. ఓకేనా, సో చూసుకోండి ఎక్కడెక్కడ ఉందో. బట్ ఐ థింక్ ఇప్పుడైతే ఏమీ ఎర్రర్ రావట్లేదు. సో అలా కాపీ చేసిన తర్వాత సారీ, ఓకే కాపీ. ఓకే, సో గో బ్యాక్. ఓకే, ఇక్కడ ఉంది కదా వీడియో. సో ఇక్కడ ఇమేజ్ నుంచి మీరు ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసేయండి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ డైమెన్షన్స్ లో తీసుకోండి. ఓకే, అండ్ దెన్ యానిమేషన్ ప్రాంప్ట్ ఇవ్వండి. యానిమేషన్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఏ ఇమేజ్ కి యానిమేట్ చేయాలో పాపం నాకు చెప్పాలి కదా. ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేసిన తర్వాత మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఏ ఇమేజ్ కి మీరు చేయాలనుకుంటున్నారు ఆ ఇమేజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆర్ అప్లోడ్ చేసుకోండి. మీరు గూగుల్లోంచి ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యానిమేట్ చేయాలి అని అనుకుంటే అది డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోండి.
ఫ్లోలో క్రియేట్ చేసిన ఇమేజ్ అని అంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా గూగుల్లో చేసిన ఇమేజ్ ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా, సో అది ఫ్లోలో ఉండదు. సో ఫ్లోలో ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇంకా డౌన్లోడ్ అవ్వాలి. యా, డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ ఇలా అప్లోడ్ చేసుకోండి. ఈ ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. ఈ ఇమేజ్ అప్లోడ్ చేసుకున్న ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం కదా మనం. సో ఇక్కడ ఆల్రెడీ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఎన్ని డైమెన్షన్స్, ఎన్ని వీడియోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్ గా వీడియో క్రియేట్ అయిపోతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ద వీడియో. సో అది క్రియేట్ చేసిన వీడియో నేను ఒకటి చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ ద వీడియో. So this is a scene 3. Scene 3 ki నాకు ఇట్లా I track what visitors do after entering your website, which pages they visit, or what makes them leave. OMG, So you're ఏం literally చేయాలంటే అన్ని కూడాను డౌన్లోడ్ చేసుకోండి. ఈ సీన్స్ అన్ని మీరు క్రియేట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు క్యాన్వాకి వెళ్ళండి. ఓకే, నాకు క్యాన్వా కంఫర్ట్. వండర్ షేర్ ఉంటే వండర్ షేర్, క్యాప్ కట్, మీ ఇష్టం. ఏది కంఫర్టబుల్ మీకు వీడియో ఎడిటర్ టూల్ ఉంటే ఆ వీడియో టూల్ కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ డైమెన్షన్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ అప్లోడ్ చేసుకోండి అన్ని కూడా. సో ఇక్కడ ఆ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్. ఓకే, అప్లోడ్. సో మీరు ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నారో అవి సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సో వీడియోస్ లో ఇక్కడ ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే. ఓకే, సో ఈ అప్లోడ్ అయిన వీడియోస్ ని ఒక్కొక్కటి ఈ People are visiting my website, but మీరు యాడ్ చేసుకోండి. ఒక్కొక్క సీన్ సెకండ్ పేజ్ లో సెకండ్ వీడియో. ఓకేనా? I track how people find your website on Google, which keywords they searched, how many saw your site, or అట్లా ఈ సీన్స్ అన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటూ వెళ్తే దిస్ ఈస్ ద థింగ్. ఓకే, నేను చేశాను కదా ఇది. సో అన్ని యాడ్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ ప్రివ్యూ చూసుకోండి. దిస్ ఈస్ ద వీడియో. సో నేను ముందు ఫ్రంట్ పేజ్ కూడా నేను డిజైన్ చేసుకున్నాను క్యాన్వాలో. మీకు కావాలంటే చేసుకోండి, లేదంటే లేదు. people are visiting my ఇక్కడ నుంచి website, actual but how are they finding me? that's సో ఇట్లా అన్ని సీన్స్ మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత దెన్ మీరు ఏం చేయాలంటే సో ఇక్కడ నుంచి షేర్ అండ్ డౌన్లోడ్. ఓకే, సో డౌన్లోడ్ పిఎన్జీ కాకుండా ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకుని ఇది వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని పేజెస్ కావాలో ఆ పేజెస్ అన్ని కూడా ఇక్కడ ఇఫ్ యూ క్లిక్ ఆన్ డౌన్లోడ్ మీకు అన్ని కూడా డౌన్లోడ్ అయిపోతాయి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అయిన వీడియో అన్నమాట ఇది. సో ఇక్కడ మీకు ప్లే అయిపోతుంది. ఓకేనా? your website on people found So you మీరు using this ఏ ఏఐ వీడియో అయినా కానీ ఇదే ఫార్మాట్ అన్నమాట. ఫస్ట్ చాట్‌జిపిటి హెల్ప్ తీసుకొని స్క్రిప్ట్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ ఆ స్క్రిప్ట్ ని దాని డిఫరెంట్ సీన్స్ గా డివైడ్ చేయమండి. లేదంటే ఫస్ట్ ప్రాంప్ట్ లోనే స్క్రిప్ట్ ఇవ్వు దట్ ఆల్సో విత్ 3 to 4 సీన్స్ అని చెప్పేసి చాట్‌జిపిటికి ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. ఆ 3 to 4 ఆ 4 to 5 మీకు ఎన్ని సీన్స్ కావాలంటే అన్ని సీన్ అది మొత్తం ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ప్రతి ఒక్క సీన్ కిను ఆ ఇమేజ్ ప్రాంప్ట్, డోంట్ ఆస్ ద ఇమేజ్ ప్రాంప్ట్, యానిమేషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగ్ ఏమని ఉంటే డైలాగ్ ప్రతి సీన్ కు ఇవ్వు అని చెప్పేసి దానికి ఇచ్చేసేయండి ప్రాంప్ట్. అది ప్రతి సీన్ కి ఇమేజ్, యానిమేషన్, డైలాగ్ ఇచ్చేస్తుంది. ఈ ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసేసుకోండి. ఇది నేను చెప్పిన 3 టూల్స్ లో ఏదైనా కానీ ఒక డీల్లో. సో ఇమేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత ఫ్లోలో అప్లోడ్ చేసుకోండి. ఫ్లోలోనే నేను చేస్తున్నాను, కాకపోతే గ్రూప్ కూడా మీరు ఇంకా వేరే దాంట్లో కూడా వీడియో ఎడిటింగ్ టూల్ లో కూడా మీరు చేసుకోవచ్చు. ఫ్లోలో అప్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యానిమేషన్ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో చాట్‌జిపిటిలో అది కాపీ చేసి పేస్ట్ చేసేయండి అండ్ ఎంటర్ నొక్కండి. అండ్ ఎంటర్ నొక్కే ముందు ఏంటంటే మీకు ఏ డైమెన్షన్స్ లో కావాలో వీడియో ఆ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో రెడీ అయిపోతుంది. కొంచెం టైం తీసుకొని దెన్ యూ కెన్ డౌన్లోడ్ దట్ వీడియో. సో అట్లా అన్ని సీన్స్ కి కూడా మీరు ఇట్లానే చేసి ఇదే ప్రాసెస్ లో అన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకటేసారి క్యాన్వాలో అప్లోడ్ చేసుకొని అన్ని యాడ్ చేసుకుని అన్ని పేజెస్ లో ఒకటేసారి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎంటైర్ వీడియో వస్తుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకేనా? థ్యాంక్ యూ.